తెలంగాణకు వరంగల్కు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఇదే వరంగల్ గడ్డ మీద చర్చకు సిద్ధమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో లెక్కలు తేలుద్దాం, దమ్ముంటే చర్చకు రావాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. మీకులా అబద్ధపు ఛాలెంజ్లతో కాకుండా పక్కా లెక్కలతో వచ్చానన్నారు. మీ తాటాకు చప్పులకు భయపడేది లేదని, వరంగల్ నగరాభివృద్ధికి 17,000 కోట్లు కేటాయించామని చెప్పారు. నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చారు, బీజేపీ ఎంపీలు తెలంగాణకి ఏం తెచ్చారు, భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చింది అనేటువంటి మూర్ఖులకు నేను ఈరోజు ఈ వరంగల్ గడ్డ నుంచి చిన్న నివేదిక ఇవ్వబోతున్నాను. మీరు తెలవకపోతే తెలుసుకోండి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు, మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు, గతంలో ఈ తెలంగాణను దోచుకున్నటువంటి నాయకులు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ తర్వాత ఏదైనా ఒక నగరం అభివృద్ధి చెందాలంటే ఈ వరంగల్ అభివృద్ధి చెందాలి. మరి ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కదా. గతంలో 2014 ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2.5 సంవత్సరాలుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఎవరి బాధ్యతని అడుగుతా ఉన్నాను. మీరు వరంగల్ అభివృద్ధి కోసం ఏం చేశారు? అనేక రకాలుగా కేసీఆర్ మాట్లాడతాడు, ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రాహుల్ గాంధీ మాట్లాడతాడు. నేను ఈరోజు ఈ వేదిక నుంచి ఈ వరంగల్ పట్టణానికి అధికారంలో లేకున్నా, ఎమ్మెల్యేలు లేకున్నా, ఎంపీలు లేకున్నా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ వరంగల్ అభివృద్ధి కోసం మేమేం చేశామో, మరి టిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఏం చేసిందో ఇదే గడ్డ మీద వరంగల్ చౌరస్తాలో అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతుందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. వరంగల్ ప్రజలు బీజేపీకి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. సబ్కా సాత్ సబ్కా వికాస్, నేషన్ ఫస్ట్ అనే నినాదాలతో పార్టీ ముందుకు సాగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ పివి నరసింహారావును కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. కాంగ్రెస్ లో గాంధీ కుటుంబానికి తప్ప ఇతరులకు ప్రాధాన్యం లేదని వ్యాఖ్యానించారు. तेलंगाना से भारतीय जनता पार्टी का रिश्ता संघर्षों का रहा है, ऐसा रिश्ता जो यहाँ की जनता के विश्वास के साथ है। और मैं मानता हूँ जो सम्मान तेलंगाना की जनता ने 1984 में भारतीय जनता पार्टी को पहला सांसद यहाँ से दिया है, इसके लिए मैं तेलंगाना की जनता को हमेशा नमन करता हूँ। मित्रों, लोग कहते हैं कि भारतीय जनता पार्टी तेलंगाना के लिए नई पार्टी है। मैं उन लोगों को बताना चाहता हूं, भाजपा का स्थापना 1980 में हुआ और अपने पहले ही चुनाव में तेलंगाना में पूरे देश में भारतीय जनता पार्टी को 2 सीटें मिले थी, उसमें से 1 सीट तेलंगाना की जनता ने भाजपा को दिया था। मित्रों, और मैं आज तेलंगाना की उस वीर भूमि पे खड़ा हूं जो वारंगल, कहीं न कहीं मैं मानता हूं हनम कोडा का जो ये भाजपा को सीट गया था, वो सीट कहीं न कहीं हम सब के लिए संकल्प का विषय है। मैं आज भारतीय जनता पार्टी के उन सभी कार्यकर्ताओं से आज मिलने आया हूं। तेलंगाना की जनता के जो अटूट विश्वास नरेंद्र मोदी के नेतृत्व में लगातार हमारी सरकार को मिल रहा है, मैं चाहता हूं कि तेलंगाना की जनता और आप कार्यकर्ताओं के संघर्ष और परिश्रम के बल पर हम तेलंगाना में भी डबल इंजन की सरकार 2028 में लाने का संकल्प लेंगे। బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ మాటలు నమ్మేంత పిచ్చోళ్లు కాదన్నారు. డబుల్ ఇంజన్ అంటూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని, ఆ పార్టీ ఇంజన్ డౌన్ అవుతోందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సీట్లు కూడా రావన్నారు. తాము చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. 2000తో మీటింగ్ కూడా చేసుకోలేనటువంటి బీజేపీ పార్టీ ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్తాము. ఏ రకంగా వస్తారు? కేంద్రంలో మీరు ఇలా 2.5 సంవత్సరాల పాలన గురించి మాట్లాడతాము. మేము రామచంద్రరావు గారిని, నా మిత్రుని అడుగుతా ఉన్నా, 12.5 ఏళ్ల మోడీ పాలన మీద చర్చ పెట్టుకున్నాం. మీరు వాగ్దానం చేసిన 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? ఇలా కిరోసిన్, పెట్రోల్ ధరలు
ఏ రకంగా ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. సామాన్యుడు వాడుకునే నిత్యావసర సరుకుల ధరలు ఏ రకంగా ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. మీరు ఏ పేదవానికి న్యాయం చేశారు? దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలకి, కార్పొరేట్ సెక్టర్ కి దున్నుగా ఉన్నారు తప్ప సామాన్యుడికి మీరు చేసిందేమీ లేదు. పేద ప్రజానికం ఈ 12 సంవత్సరాల్లో నానా యాగి అనుభవించారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఏ పేద బిజమని ఆడుకున్నారు. ఎందుకు మీకు ఓటు చేయాలి? తెలంగాణలో మీ పప్పులు. తెలంగాణలో ఇద్దరు బావమరుదులు బయలుదేరారు. ఎక్కడికి వస్తారంటూ సెటైర్లు వేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మాట్లాడటానికి భయపడి భయంగా బతకాల్సి వచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్లతో భార్యాభర్తలు, అధికారులు, రాజకీయ నాయకులు, చివరకు సినీ ఇండస్ట్రీని సైతం వదలలేదని ఆరోపించారు. దోపిడీ పాలన చేసి ఆర్థిక అరాచకాన్ని సృష్టించారని మండిపడ్డారు. బయలుదేరి ఒక పక్కన బామ్మది, ఇంకో పక్కన బావ. మేము వస్తాం. ఆడికి వస్తారు మీరు? ఇంకా మీ దోపిడి కోసం కాదు కదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. నిజంగా ఆనాడు ధనిక రాష్ట్రం 8 లక్షల కోట్లు అప్పు మీ చేతిలో ఉంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా వాళ్ళు, ఎందుకు మీరు పేదవాళ్ళకి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన ఎందుకు పేదవాళ్ళకి ఇల్లు కట్టించలేకపోయారు? మీకు నిజంగా తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎందుకు ఉదయం పూట అల్పాహారం పెట్టించలేకపోయారు? మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిప్పడానికి ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు? అందరికీ సన్నబియ్యం ఎందుకు ఇప్పించలేకపోయారు? అందరికీ 10 లక్షల ఆరోగ్యశ్రీ ఎందుకు, వైద్యానికి ఎందుకు ఇప్పించలేకపోయారు? ఎక్కడుంది మీకు మానవ కోణం? దోపిడీ రాక్షస కోణం తప్ప ఏమైనా ఉందా? ఇద్దరు బయలుదేరి ప్రోటోకాల్ అంశంపై చెవెల్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ విషయంలో బీఆర్ఎస్ కంటే అధ్వాన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ఎంపీ పేరును చివరన ఉంచడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర నిధులతో జరుగుతున్న పనుల్లోనూ ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. ఇకపై సరైన గౌరవం ఇవ్వకపోతే శిలాఫలకాలను తామే కూలగొడతామని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు కూడా చేశారు. కానీ మా ఊళ్ళే పోవద్దన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ప్రచారం ఉల్టా, పైసలు మేము, ప్రచారం మాకు వ్యతిరేకంగా. అయితే నేను స్పీకర్ గారు కూడా చెప్పిన ఏంటంటే ఇది తప్పు. ఒకసారి కాదు 2 సార్లు ఇక్కడ పట్నంలో ఇక్కడనే పక్కకి ఇంకా అమృత్ 2.0 ఎక్కడున్నది పేరు? పైసలేమండి, పేరేమంది? ఈ ప్రోటోకాల్ నేను ఇప్పుడు ఒప్పుకోను. అప్పుడంటే చూస్తున్నా కానీ లేకుండా మీరు మాటలు బంద్ చేయండి. అందరు చెప్పండి కేంద్రం వల్ల వచ్చినాయి, కేంద్రం పైసలు మోడీ పంపిస్తున్నాయని చెప్పండి. ఇప్పటి సంది ఆ శిలాఫలకాలు మీరు తీసి చేయకుంటే మేమే వచ్చి పలగొడతాము. వేరే ఏమన్నా కానీ కేసు సాధారణంగా నేను చెప్పాను, కానీ మీరు ఇట్లా సరిదిద్దుకోనుకుంటే మేము మిమ్మల్ని సరిదిద్దుతాము. తెలిసింది నేను వచ్చినోడిని, కానీ మా వాళ్ళు. హోంమంత్రి అనిత వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతి అభివృద్ధిని నిలిపివేస్తుందని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి మళ్లీ ఊపిరి పోసిందని, 2027 నాటికి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఆ రోజు అమరావతి డిక్లేర్ అయిన తర్వాత 5 సంవత్సరాలు అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు. అక్కడితో పోయింది. మళ్ళా ఎగైన్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి నిజంగా ప్రాణం పోసి 2027 దానికి అమరావతి కంప్లీట్ చేసుకొని మా అమరావతి అని చెప్పుకునే పొజిషన్. అదే అమరావతిని డిక్లేర్ చేసుకున్నాం మనం. పార్లమెంట్ లో కూడా అమరావతి రాజధానిగా మనం అక్కడ ఆ రోజు కూడా మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చుకున్నాం. అలాంటి అమరావతిని వద్దు అని నిన్నటి వరకు 3 రాజధానులని, తర్వాత నిన్నేమో మావిగనని ఇలాంటివన్నీ చెప్పి అమరావతి రైతులను ఏదో పరిరక్షించేస్తామని చెప్పేసి వెళ్తా ఉంటే ఎవరికైనా కడుపు మండుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు నాశనం చేసిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అనేసరికి చాలా రైతులు ఇబ్బంది పడతారు. అఫ్ కోర్స్ వెళ్ళేది కూడా రౌడీలతో వెళ్ళిన దాఖలాలు కూడా చాలా క్లియర్ గా, రౌడీ షీటర్స్ తోని, రౌడీలతోని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిన సందర్భం కూడా వీడియోస్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు, గొడ్లపాటి వాళ్ళు ఎలా వెళ్ళారు అందరికీ కూడా చూశారు. అక్కడికి వెళ్ళి ఎలా రెచ్చగొట్టుకున్నారో చూశారు. వెళ్ళడానికి ముందు కూడా పోలీసులు క్లియర్ గా చెప్పారు, వద్దు వెళ్ళకండి, అక్కడ అమరావతి రైతులు ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరని చెప్పినా కూడా కావాలని వెళ్ళి అక్కడ ఏదో ఒక అమరావతి
ఇష్యూని కొంచెం డైల్యూట్ చేయాలి, అమరావతి కనుక కంప్లీట్ అయిపోతే వీళ్ళకి మనుగడ ఉండదు అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన సందర్భం తప్పించి అందులో క్లియర్ గా ఉన్న వీడియోలు పంపించమంటే మీకు పంపిస్తాను, మీరే ఒకసారి జడ్జి చేయొచ్చు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ తనపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆకివీడులో జనసేన నాయకుడు అనిల్పై మేకులతో జరిగిన దాడి ఘటన నేపథ్యంలోనే తాను స్పందించినట్లు తెలిపారు. ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ అనుమతి లేకుండా మైకులు ఏర్పాటు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. తనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న జడ శ్రావణ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న మాట్లాడాడు శ్రావణ్ కుమారుడు, మాట్లాడి ఒక 18,000 మంది పాస్టర్లు 1,00,000కు పైగా జనాభాతో ఒక భారీ బహిరంగ సభ పెట్టాం అని మాట్లాడిన తర్వాత మరి నిన్న ఆ సభ ఎంతమంది పాస్టర్లు వచ్చారు, ప్రజలు ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ సుమారు 2,000 మంది వరకు సభకి హాజరైనట్టుగా, స్టేజ్ మీద బాగానే ఉన్నారు 40-50 మంది. అక్కడ చాలా అతను కూడా అనుకున్నాడు, నేను లిల్లీ పుట్టినే, నువ్వెంతున్నావు, నీ శరీరానికి వస్తే ఎన్నో ఊర్లకు సరిపోతుంది, బహుశా మరి అతని కుటుంబం మాంసం అమ్ముకునే కుటుంబం ఏమో నాకు తెలియదు, పూర్వపరాలు సైజుని బట్టి ఎన్ని ఊర్లకు సరిపోతుంది అనేది బాగా ఎస్టిమేషన్ వేస్తున్నాడు లిల్లీ. ఓకే లిల్లీ, నీ వ్యాపారం నీది, ఎంతసేపు నువ్వు ఆదరిస్తూనే చూస్తావు. అమరావతిలో జరిగిన ఘటనలపై మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ డైరెక్షన్లోనే అమరావతిలో వైసీపీ అల్లర్లకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. అమరావతిని వ్యతిరేకించిన వైసీపీ నేతలకు అక్కడ పర్యటించే నైతిక హక్కు లేదన్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేసి రైతులను రెచ్చగొట్టారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఘ్నత వదిలేసి ప్రవర్తిస్తా ఉన్నారు. ఆయన డైరెక్షన్ లోనే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ మొట్టమొదటి నుంచి అమరావతిని వ్యతిరేకించింది వాళ్ళే. తర్వాత మళ్ళీ అమరావతి ఉండాలి, 33,000 ఎకరాల భూమి సరిపోదు, ఇంకెక్కువైనా కావాలని చెప్పింది వాళ్ళు. తర్వాత మళ్ళీ మేమే ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నామని చెప్పింది మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మళ్ళీ ఇవాళ చూసాం, ఆ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి అక్కడ ఆడబిడ్డలందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టారో చూసాం. సిఆర్డీఏని రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే. 3 రాజధానులు బిల్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాకే. రాజధాని రైతుల్ని మరి రక్తాల కార్యలాగా ఆడబిడ్డలను కొట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇవాళ వచ్చి మరి కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ సిఆర్డీఏ పరిరక్షణ సమితి, అసలు సిఆర్డీఏనే వద్దని చెప్పి రద్దు చేసిన వ్యక్తికి సిఆర్డీఏ పరిరక్షణ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకెంతకంటే సిగ్గుచేటు ఇంకెట్లుంటుందా? అందుకనే ఇవాళ నాయకులు కూడా చూశారు కదా, విఘ్నత లేకుండా ఇష్టారాజ్యంగా ఏది పడితే అది వాగొచ్చు, ఏదైతే మేము చేయొచ్చు అని చెప్తే ఇవాళ చెప్పు దెబ్బలు తింటారని మొట్టమొదటి నేను చెప్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇదే రకంగా వ్యవహరిస్తే చెప్పు దెబ్బలు కాదు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబైకి వెళ్లారు. కొంతకాలంగా ఆయనను ఇబ్బంది పెడుతున్న భుజం గాయానికి సంబంధించిన వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట భార్య అన్నా కొణిదెల కూడా ఉన్నారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ 2 భుజాలకు సంబంధించి రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్నారు. ఈ గాయం కారణంగా ఆయన భుజాల కండరాలు చిట్లినట్లు సమాచారం. వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన ముంబైలోని ప్రముఖ ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా అలిపిరి జూ పార్క్ రోడ్లోని టీటీడీ స్థలాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు, చెత్త, ఇతర వ్యర్థాల మధ్య ఉన్నాయని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన విమర్శలు చేశారు. టీటీడీ స్థలాల నిర్వహణలో వైఫల్యం జరిగిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 7 లోకాలను పరిపాలిస్తున్నటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో స్వామివారి స్థలాలలో అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని పరిరక్షిస్తున్నా అని నిరంతరము అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారి పాలనలో అలిపిరి దగ్గర నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల ప్రాంతమంతా, ఈ చుట్టుపక్కలంతా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్థలాలే. ఈ స్థలాలలో చాలా
పవిత్రంగా ఉంచాల్సినటువంటి టీటీడీ స్థలాలను పవిత్రంగా ఉంచాల్సినటువంటి టీటీడీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీనికి బాధ్యత చంద్రబాబు గారే వహించాలి. కొన్ని వందల వేల స్వామివారి ఫోటోలన్నీ కూడా అత్యంత నిర్లక్ష్యంగా చెత్త కుప్పలల్లో మలమూత్రాదుల మధ్యన పడేసినారు. ఇది టీటీడీ పడేసిందని నేను చెప్పను. ఎవరు పాడేసినా టీటీడీ విజిలెన్స్ వెనువెంటనే అప్రమత్తం అవ్వాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయి మేమేదో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాం అని మాటలు మాట్లాడుతున్నారే. 2 సంవత్సరాలుగా మొత్తం అంతా టీటీడీని ప్రక్షాళన చేశామని చెప్తున్నారే. పెద్దపల్లి జిల్లాలో బైపాస్ రోడ్డు నిర్మాణం వివాదానికి దారితీస్తుంది. బైపాస్ కోసం చేపట్టిన భూ సర్వే పనులను స్థానిక రైతులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సాగు భూములు కోల్పోతామన్న ఆందోళనతో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనను అడ్డుకున్నారు. సర్వే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాజీవ్ రహదారిపై ధర్నాకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్థానిక రైతులు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు ఉర్దూ బోధిస్తున్నారనే ఆరోపణలతో హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. పెర్కిట్ నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఏసీపీ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు ఈ ఘటనపై స్పందిస్తూ హైదరాబాద్ నుంచి ఆర్మూర్ బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని బిగ్నూర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత పెరిగింది. ఆర్మూర్ ఘటనపై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆర్మూర్ పట్టణంలో ప్రశాంతతను దెబ్బతీసేలా కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా పెర్కిట్ పాఠశాలలో హిందూ విద్యార్థులకు నమాజ్ నేర్పడం వెనుక ఉన్న ఉద్దేశాలను ఆయన ప్రశ్నించారు. ఈ పాఠశాల ప్రిన్సిపాల్కు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే సంచలన ఆరోపణలను రాకేష్ రెడ్డి చేశారు. ఎంఐఎం నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ 3 పార్టీలు కలిపి అక్కడ హిందువులని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆర్మూరు ప్రశాంతంగా ఉన్న ఆర్మూరుని ఈరోజు ఒక అగ్నిగుండంలాగా తయారు చేస్తున్న ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ 3 పార్టీలు కలిసి దానికి చిన్న సంఘటనని, వ్యక్తుల మధ్యన సంఘటనని మతం రంగు పులిపారు. అక్కడ పెర్కిట్ అనే గ్రామంలో ఒక స్కూల్లో పిల్లలు, హిందూ పిల్లల్ని, చిన్న పిల్లల్ని మత మార్పిడి చేయడానికి వాళ్లకు ఖురాను, నమాజు ఎలా చేయాలో నేర్పుతున్నారు. మేము ఎప్పుడైనా హిందువులం ఏదన్నా మీ మద్రాసాలకు వచ్చి, మీ మసీదులకు వచ్చి గాయత్రి మంత్రం చదవమన్నామా, లేదు హనుమాన్ చాలీస చదవమన్నామా? మీ నియమాలు మీకు, మీ పూజ పద్ధతులు మీకు, మీ ధర్మం మీకు, మా ధర్మం మాకు, మా నియమాలు మాకు. అక్రమంగా చాలా రోజుల నుంచి ఎవరైతే అక్కడ ప్రిన్సిపల్ ఉన్నాడో ఇమ్రాన్ ఖాన్ అని, అతను ఐఎస్ఐతో సంబంధాలుండి ఏదైతే విదేశాల నుంచి వచ్చిన నిధులతోని అన్యాయంగా అక్రమంగా హిందువులని మత మార్పిడి చేయాలని ఒక కుట్రలో భాగంగా చాలా రోజుల నుంచి, అలానే మత మార్పిడితో పాటు అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఉర్దూ మీడియం, ఒకవేళ మీకు ఉర్దూ మీడియం కాలేజ్ పెట్టుకోండి, యూనివర్సిటీ పెట్టుకోండి, అనుమతులు తీసుకోండి, ఎవరొద్దంటారు? ఈ దేశంలో మీకు స్వేచ్ఛ ఉంది. అన్యాయంగా మీకు ఇష్టం లేని తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పిల్లలకు నమాజులు నేర్పడము, మత మార్పిడి చేయడము, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఓకే, అక్కడ జరిగిన వ్యక్తిగత ఘటనలు, బీజేపీ నాయకుడు అక్కడ ఏదో వాళ్ళిద్దరి మధ్యన వాగ్వాదం జరిగితే అతను ఏదో రొచ్చగొట్టే మీద మాట్లాడితే ఇతరులతో చిన్న చేయి చేసుకోవడం జరిగింది. దానికి నేను చెప్పాను మర్కజ్ వాళ్ళకు, చిన్న చిన్న సంఘటనలు మనం కలిసి కూర్చుని పరిష్కరించుకుందాం. మీలాగా 35 లీటర్ల పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు పోలేదు పిప్రిలా, లేదు కానిస్టేబుల్ ప్రమోద్ని కత్తులతో కూడలేదు, ఎక్సైజ్ కానిస్టేబుల్ అమ్మాయిని కార్లతో గుద్ది చంపలేదు. ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ని అగ్నిగుండం చేయకుండ్రి. ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో సంఘటన, అది ఒక మతంకు పొలబడడం, ఇది
ఈ ఆర్మూర్ని ఈ రకంగా చేయడం మంచిది కాదని చెప్పడానికి ప్రయత్నంలోనే ఈరోజు హిందువుల ర్యాలీ చేయడం జరిగింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు. గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వీరిద్దరూ తాజాగా పోలీసుల ఎదుట హాజరయ్యారు. లొంగిపోయిన అనంతరం ఏసీపీ మానస వారిని కేసు సంబంధిత అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సాయికృష్ణ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు రాజకీయాల్లో ముందస్తు ఎన్నికల వ్యాఖ్యలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఒకవైపు సీఎం విజయ్ దూసుకుపోతుంటే మరోవైపు 3 లేదా 6 నెలల్లో ఎన్నికలు రావచ్చంటూ మాజీ సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చెన్నై వానగరంలో జరిగిన డీఎంకే భారీ నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాజీ ఏఐఏడీఎంకే మంత్రి బెంజమిన్ లీడర్షిప్లో 5,000 మందికి పైగా కార్యకర్తలు డీఎంకేలో చేరారు. టీవీకే నేతృత్వంలోని విజయ్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, పవర్ కట్స్, నేరాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాబోయే 3 నుండి 6 నెలల్లో ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికలు రావచ్చని, క్యాడర్ అంతా ఇప్పుడే ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అయోధ్య విరాళాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మందికి జూలై 13 వరకు జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. ఇదే సమయంలో మంగళవారం కాంగ్రెస్ ప్రతినిధి బృందం అయోధ్యను సందర్శించనుంది. మరోవైపు ట్రస్ట్ మాజీ చైర్మన్ చంపత్ రాయ్ స్టేట్మెంట్ను ప్రత్యేక దర్యాప్తు బృందం నమోదు చేసింది. ఈ వివాదంపై న్యాయవాదుల వర్గం చంపత్ రాయ్ 3 రోజుల్లో అయోధ్యను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ అల్టిమేటం జారీ చేయడం గమనార్హం. అసోంలో వరద బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షం కురిసింది. బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. శీతల దేశాలకు మారుపేరైన ఐరోపా ఖండం ఇప్పుడు భానుడి ప్రతాపానికి అల్లాడిపోతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాళ్లతో యూరప్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. జూన్ 21 నుంచి ఇప్పటి వరకు వడదెబ్బ కారణంగా ఐరోపా వ్యాప్తంగా 1300 మందికి పైగా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఒక్క ఫ్రాన్స్లోనే గత బుధవారం నాటికే 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అక్కడి వాతావరణ తీవ్రతకు అద్దం పడుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో మళ్లీ తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీనికి తోడు ఆటో, ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 372 పాయింట్లు నష్టపోయి 76,728 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 109 పాయింట్లు క్షీణించి 23,946 వద్ద ముగిసింది. KV Bulletin updates. Keep watching Raj News.